మూవీ రివ్యూ ఆఫ్ ద ఏనుగు తొండం ఘటికాచలం తెలుగు మూవీ రిలీజ్డ్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, ఏనుగు తొండం ఘటికాచలం రిటైర్డ్ ఎంప్లాయ్. తనకొచ్చే పెన్షన్ డబ్బులే తన ఇద్దరు కొడుకులకు ఆధారం. పెన్షన్ డబ్బు వచ్చిన మరుక్షణమే చెరో సగం పనిచేసుకుంటారు. ఇంట్లో ఎవరి గోల వాళ్ళదే. ఇక భార్య చనిపోవడంతో ఒంటరితనం ఘటికాచలాన్ని ఊపిరాడనివ్వదు. పని మనిషి భవాని ఘటికాచలాన్ని చూసుకుంటుంది, ఆప్యాయత కూడా చూపిస్తుంది. ఒంటరి జీవితానికి ఓ తోడు కోసం భవానీని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తాడు. తర్వాత ఏం జరిగింది? 65 సంవత్సరాల వయసులో పెళ్లికి సిద్ధమైన ఘటికాచలం కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అన్నదే మిగిలిన స్టోరీ. ఒంటరితనాన్ని భరించలేని ఒక ఓల్డ్ మ్యాన్ స్టోరీ ఇది. ఈ పాయింట్ లో ఆ ఓల్డ్ మ్యాన్ బాధ ఉంది, కానీ రవిబాబు ఈ స్టోరీని ఒంటరితనంతో స్టార్ట్ చేసి ఇన్సూరెన్స్ డబ్బుల డ్రామాగా కొనసాగించాడు. రవిబాబు స్టైల్లో టైటిల్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక స్పెషల్ ఎమోషన్ కనెక్ట్ అవుతుందనే అంచనాలైతే ఏర్పడ్డాయి. ఒక్క సీన్ లోనే ఘటికాచలం ఒంటరితనాన్ని చూపించగలిగాడు రవిబాబు. వెంటనే పెళ్లికి సిద్ధమైపోవడం, అంతవరకు స్టోరీ ఎంతో కొంత ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రామా స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి రైటింగ్ లో గానీ డైరెక్షన్ లో గానీ రెండూ కూడా తగ్గుతూ వస్తాయి. ఇలాంటి కథ చెప్పడానికి రవిబాబు లాంటి ఫిల్మ్ మేకర్ అక్కర్లేదనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆడే డ్రామా చాలా సిల్లీగా ఉంటుంది. సిచ్యువేషన్ నుంచి కామెడీ రాబట్టుకోవాలనేది రవిబాబు యొక్క మెయిన్ పాయింట్. కాకపోతే సిచ్యువేషన్ నుంచి కామెడీ రాకపోగా ఒక టైంలో విసుగు కూడా పుడుతుంది. కామెడీకి బిలీవబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇందులోని సీన్స్ ఏవి కూడా నేచురల్ గా నమ్మదగిన విధంగా అయితే ఉండవు. డిఫరెంట్ క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ అవుతానే ఉంటాయి, కానీ ఏ క్యారెక్టర్ కూడా నవ్వించే విధంగా అయితే ఉండదు. ఫ్రిడ్జ్ లో రోజుల తరబడి ఉన్న బాడీ ఒక్కసారిగా ప్రాణం పోసుకుంటూ బయటకు వస్తుంది. దానికి కూడా ఏదో ఒక సైంటిఫిక్ లాజిక్ ఇచ్చారు, కానీ అదంతా పప్పెట్ షోలా ఉంటుంది. అంతకు ముందు కొడుకుకి తండ్రి వేషం వేసి నడిపిన డ్రామా నేచురాలిటీకి చాలా దూరంలో ఉంటుంది. కాకపోతే రవిబాబు ఇందులో డబ్బు క్యారెక్టర్ చూపించిన ఆ యాంగిల్ ఏదైతే ఉందో అది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ రోజుల్లో హ్యూమన్ ఎమోషన్స్ అన్ని బిజినెస్ అయిపోయాయి. డబ్బే ఆట ఆడిస్తుంది. అందరికీ డబ్బే కావాలి. ఇంకో మనిషిని చంపినా సరే తన కుటుంబం ఆనందంగా ఉండాలనుకోవడం మనిషి యొక్క లక్ష్యం. ఈ పాయింట్ ని చూపించిన తీరు పర్లేదనిపిస్తుంది. కాకపోతే రవిబాబు లాంటి ఫిల్మ్ మేకర్ నుంచి రావాల్సిన సినిమా అయితే కాదు ఇది. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే నరేష్ ఎప్పట్లాగే నేచురల్ గానే యాక్ట్ చేశాడు. తన వయసుకు తగ్గ క్యారెక్టర్ ఒకటి ఎక్స్ప్రెషన్ తో కనిపించడం అంత ఈజీ అయితే కాదు. ఇక వర్షిని క్యారెక్టర్ లో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నా ఆ క్యారెక్టర్ ఈ డ్రామాలో చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. గిరిధర్, అలీ, రఘుబాబు, శ్రీకాంత్, భరత్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా కామెడీ అయితే వర్కౌట్ కాలేదు. ఘటికాచలం ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ ట్రాక్, అస్తమాను కరెంట్ కట్ చేసే ఇంటి ఓనర్ క్యారెక్టర్ కొన్ని చోట్ల నవ్విస్తాయి. దాదాపుగా సింగిల్ లొకేషన్ స్టోరీ ఇది. ప్రొడక్షన్ డిజైన్ లో రవిబాబుది ప్రత్యేకమైన ఒక డిఫరెంట్ స్టైల్. ఇందులోనూ ఒక యూనిఫామ్ టోన్ కనిపిస్తుంది. మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ ఓటీటీ సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి. పెద్దగా నవ్వు రాని, ఎమోషన్ గా కనెక్ట్ కాని సినిమా ఇది. రవిబాబు ఏదో మ్యాజిక్ చేస్తాడనే ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో ఓటీటీ కాబట్టి వన్ టైం వాచబుల్. సో గైస్, ఇది పర్సనల్ రివ్యూ. మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ ఎలా ఉంది? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.